హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్. మన ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ GT30 Pro మొబైల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి జూన్ 3న ఇండియాలోకి లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ గురించి మన వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చి మనకి 6.78 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ మనకి 1.5K రెజల్యూషన్ విత్ AMOLED స్క్రీన్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి 144 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి మనకి 4500 నిట్స్ తో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనే ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి TEB లో బ్లూ లైట్ సర్టిఫికేట్ కూడా పొందింది ఫ్రెండ్స్. మనం నైట్ టైమ్ ఈ మొబైల్ వాచ్ చేసేటప్పుడు ఈ మొబైల్ నుంచి వచ్చే బ్లూ రైస్ అనేది మన ఐస్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ వీడియోస్ మీరు HD కంటెంట్ లో చూడొచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఒకటి, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఒకటి. ఇందులో ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 4.0తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 108 మెగాపిక్సెల్ అపర్చర్ 1.89 తో వస్తుంది. మనకి సెకండరీ కెమెరా అయితే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 తో వస్తుంది. మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో 13 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 తో వస్తుంది. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసుకొని 4K వీడియోని 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అదే మన బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసుకొని 4K వీడియోని 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది కదా, అది మనం 2K వీడియోని 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్లో మోషన్ వీడియోని 120 FPS లో కూడా మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఈ మొబైల్ అనేది గేమింగ్ కోసం డిజైన్ చేసిన మొబైల్ ఫ్రెండ్స్. మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ను పొందుతారు ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మెయిన్ హైలైట్ ఫీచర్ ఏంటంటే ఈ మొబైల్ మనకి ట్రిగ్గర్ కస్టమైజేషన్ తో వస్తుంది ఫ్రెండ్స్. మనం రియల్ టైమ్ లో కన్సోల్ యూస్ చేసి మన గేమ్స్ ఏ విధంగా ప్లే చేస్తామో అదే విధంగా ఈ మొబైల్లో మనకి ట్రిగ్గర్ బటన్స్ అనేది 2 ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని యూస్ చేసుకొని మన గేమ్స్ అని ప్లే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ ట్రిగ్గర్ బటన్స్ ను కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 8350 సిరీస్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి 4nm తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. ఇందులో మనకి 8 కోర్ CPU అనేది ఉంటుంది. దీని యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి అప్ టు 2.2 GHz వరకు ఉంటుంది. సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చి 3.35 GHz క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మనకి 5400 mm² 3D వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అనేది యూస్ చేశారు. దీనివల్ల ఏంటంటే మన గేమ్స్ ఆడేటప్పుడు హీటింగ్ అనేది వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ హీట్ అనేది రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి దీంట్లో గేమ్స్ వచ్చి 120 FPS లో వరకు మన గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 45 watts పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి 30 watts వచ్చి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి 10 watts వచ్చి రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 5 watts వచ్చి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మల్టీ టాస్కింగ్స్ అండ్ బేసిక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో అండ్ మోడరేటర్ యూజర్స్ కూడా వీళ్ళందరికీ అయితే బ్యాటరీ బ్యాకప్ అనేది ఈజీగా 1 day అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అండ్ ఆల్సో మనకి IP64 రేటింగ్ వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మనకి NFC ఫీచర్ అవైలబిలిటీ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి సాఫ్ట్వేర్ విషయానికి వస్తే XOS 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి 2 years వరకు Android అప్డేట్స్, 3 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి 188 grams తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి మనకి 7.99 mm థిక్నెస్ తో వస్తుంది. ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఒకటి డార్క్ ఫ్లేర్, ఇంకోటి బ్లేడ్ వైట్. ఈ 2 కలర్ వేరియంట్స్ లో ఈ మొబైల్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి టెక్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.